ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. కఠోపనిషత్తులో ప్రథమ అధ్యాయంలో ద్వితీయవల్లి చేస్తున్నాము. 12 మంత్రాల వరకు కంప్లీట్ చేసాము పోయిన క్లాస్లో. ఈ నచికేతుడు 3వ ప్రశ్నలో ఆత్మవిద్యను గురించి అడిగినప్పుడు మొదట ఎన్నో పరీక్షలు పెట్టి నచికేతుణ్ణి అర్హుడు ఈ విద్యని తెలుసుకోవడానికి అని చూసిన తరువాత ఆయనను ప్రశంసించి ఆ ఉపదేశాన్ని ఇవ్వడం మొదలుపెడుతున్నాడు. 12వ మంత్రంలోనే ఆత్మతత్వం గురించి చెప్పడం మొదలుపెడుతున్నారు. ఆత్మ అత్యంత సూక్ష్మమైనది, ఈ హృదయ గుహంలో నిహితంగా ఉన్నది. దానిని ఒక ధీరుడైన వ్యక్తి, ఆధ్యాత్మిక పరిపక్వత కలిగిన వ్యక్తి ఆ ఆత్మతత్వాన్ని అధ్యాత్మయోగం ద్వారా అర్థం చేసుకుంటాడు. తర్వాత హర్ష శోక సుఖ దుఃఖాలకి అతీతంగా వెళ్ళిపోతాడు అని లాస్ట్ క్లాస్లో చెప్పాం. అధ్యాత్మయోగ అంటే మనం ఈ ప్రపంచం అంతా ఉన్నదే విశ్వవ్యాపిగా బాహ్య ప్రపంచం, దాని నుంచి మన మనస్సుని అంతర్ముఖంగా చేసి ఇంద్రియాలని మనస్సుని అధ్యాత్మ అంటే అంతర్ముఖంగా మన లోపల ఉన్న దాన్ని తెలుసుకోవడం. ఆది భౌతిక ఆది దైవిక అంటే బయట ఉన్నది. ఇది మన అంతరంగంలో ఉన్న ఆ తత్వాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఆ అధ్యాత్మయోగం ఏమి అని ఇప్పుడు క్రమక్రమంగా మనకి వర్ణిస్తారు. అంటే ఈ ఆత్మతత్వాన్ని గురించి అసలు విషయం ఏదో అది చెప్పడం మొదలుపెట్టడం. ఇంకా ఈరోజు 13వ మంత్రం నుంచి చెప్తున్నాము. ఏతత్ శ్రుత్వా సంపరిగృహ్య మర్త్యః ప్రవృహ్య ధర్మ్యం అణుమేతమాప్య సమోదతే మోదనీయం హి లబ్ధ్వా వివృతం సద్మ నచికేతసం మన్యే. ఏతత్ అంటే ఈ ఆత్మతత్వాన్ని గురించి మొదట శ్రుత్వ అంటే వినాలి. అంటే జ్ఞాన మార్గంలో సాధన అంటే శ్రవణ మనన నిధిధ్యాసనం. భక్తి మార్గం మనం పూజ చేస్తాము, పుష్పం చందనం ఇవంతా కావాలి మనకి. అలాంటిది దేవుడు ఒక పటం కావాలి, గంట, ఏదేదో ఉపకరణాలు ఉంటాయి. జ్ఞాన మార్గంలో ఇటువంటి ప్రాసెస్ ఉండదు. ఆధ్యాత్మిక తత్వాల్ని మనం మొదట వినాలి. అంటే వినాలి అంటే వినాలి అని చెప్తున్నారు, అది చదవాలి అని చెప్పలేదు. అంటే ఈ కాలంలో అయితే అన్ని పుస్తకాలలో ఆత్మ విషయం, వేదాలు, ఉపనిషత్తులు అన్నీ వచ్చేసాయి. కానీ ఆ కాలంలో అలా ఉండేది కాదు కదా. ఆ కాలం ఋషి ముఖేన గురుముఖేన వినాలి. అంతేకాదు, ఎప్పుడైతే ఒక గురువు చెప్తారో ప్రత్యక్షంగా వింటామో దాని ఎఫెక్టే వేరే. మన రూమ్లో కూర్చొని ఒకరే పుస్తకాన్ని చదువుకుంటాము, టీవీలో వీడియోలో అన్ని వింటాము లెక్చర్స్, దాని ఎఫెక్ట్ ఉంటుంది. ఒక ఎఫెక్ట్ ఉంటుంది, ఒక చెప్పేవారు వినేవారు పర్సనల్ కాంటాక్ట్ ఒక ఉంటుంది. అందువలన ఏతత్ శ్రుత్వ ఈ ఆత్మతత్వాన్ని ఎవరు తెలిసిన అర్హుడైన యోగ్యులైన గురువులు ఉన్నారో అటువంటి వ్యక్తుల దగ్గర వినాలి. ఎవరి దగ్గర అయినా వింటే అవదు. అది బాగా ఎవరికి అది రియలైజ్ అయిందో, ఉపలబ్ధి వచ్చిందో అటువంటి వ్యక్తుల ద్వారా మొదట వినడం. అంటే మనం సంపూర్ణ ఏకాగ్రతో మన శ్రద్ధతో దీన్ని తెలుసుకోవాలి, సాధన చేయాలనే ఉద్దేశంతో మనం వినాలి. తర్వాత సంపరిగ్రహ్య అంటే దానిని మననం చేసుకోవాలి. ఇప్పుడు మనస్సులో మనం దాన్ని గ్రహించాలి. శ్రవణ వినడం అంటే ఫస్ట్ స్టేజ్. విని ఈ చెవిలో విని ఆ చెవిలో వెళ్ళిపోయింది అలా కాదు. దానిని మన లోపల అంతరంగంలో మనం గ్రహించాలి. పరిగ్రహ్య అంటే గ్రహణం అంటే అది తీసుకోవాలి, మన దానిలో మనం తీసుకోవాలి. అలా తర్వాత ప్రవృహ్య అంటారు. ప్రవృహ్య అంటే ఇతర వస్తువుల నుంచి విడదీసి ఈ వేరే జగత్తులో ఉన్న
అనాత్మ వస్తువు ఏదుందో శరీర, మనస్సు, బుద్ధి, ప్రాపంచిక విషయ వస్తువులు ఇవన్నిటి నుంచి దానిని మనం విడదీసి గభీరమైన మన ధ్యానంలో మగ్నం అవ్వాలి. శ్రవణ మనన దిదిశాను. ఎవరిది చేస్తారంటే మర్త్య, అంటే మనం అందరూ మర్త్యులు, అంటే మర్త్యలోకంలో ఇహలోకంలో ఉన్నాము. మరణశీల వ్యక్తులు అందరికీ ఎవరికి మృత్యు ఉందో వారందరికీ మర్త్య అంటారు. మనం అందరూ ఎవరు పుట్టిన వాళ్ళందరికీ గిట్టక తప్పదు కాబట్టి మనం మర్త్యులు అని మమ్మల్ని పిలుస్తారు. మర్త్యుడైన వ్యక్తి ఇలా ఆధ్యాత్మ ఉచ్చ తత్వాన్ని, ఆత్మతత్వాన్ని మొదట విని దాన్ని బాగా గ్రహించి దానిని ఇతర విషయ వస్తువుల నుంచి తనను సపరేట్గా విడదీసుకొని ఏ ధర్మ్యం అంటే ఈ సూక్ష్మమైన ఈ తత్వాన్ని గురించి ఆయన ఏది అణుమేత ధర్మ్యం. అణు అంటే ఒక యాటమ్ లాగా అతి సూక్ష్మమైనది. ఈ సూక్ష్మమైన ధర్మాన్ని ఆప్య అంటే దానిని పొందగలగాలి. అది మన సాధన. ఇక్కడ జ్ఞాన మార్గంలో అంటే శ్రవణ మనన నిధిధ్యాసనం ద్వారా ఆ ఆత్మతత్వాన్ని మనం ఉపలబ్ధి చేసుకోవాలి అని చెప్తున్నారు. మనకి అది ఫస్టే కనిపించదు, ఇంకా వేరే ఉపనిషత్తులో వస్తుంది. ఛాందోగ్య ఉపనిషత్తులు అన్నీ మనకి ప్రాక్టికల్గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక బీజాన్ని తీసుకొని రమ్మంటారు గురుడు శిష్యుకి. ఆ బీజాన్ని తీసుకొని వచ్చే దీనిని 2 భాగంగా చేయి, దానిని మళ్ళా భాగాలు చిన్న భాగాలు చాలా పీస్ చేస్తారు. ఇంకా ఏం మిగిలిందంటే ఏం లేదంత. ఏమి నువ్వు చూడలేకపోతావో అది ఒకటి మిగిలింది, అది ఆ ఆత్మతత్వం. అంటే దాని ద్వారా ఇంకొక బీజం నుంచి ఒక వృక్షం వస్తుంది, దాన్ని చూడలేవు. నువ్వు బీజం అనేది బయట దాన్ని గింజలు చూస్తావు, కానీ ఆ బీజంలో ఉన్న ఆ భ్రూణం ఉంది, ఆ దేని నుంచి మళ్ళీ ఇంకొక వృక్షం రాగలుగుతుంది, దాన్ని మనం కళ్ళారా చూడలేము. అలాగే ఆత్మతత్వం చాలా సూక్ష్మంగా ఉంటుంది. అణువులా అంటే సూక్ష్మం, అణు అంటే యాటమ్ అంటే చాలా అన్ని వస్తువులకి చిన్నది అని అర్థం. అటువంటి సూక్ష్మంగా ఉన్న ఈ ధర్మాన్ని మనము ఉపలబ్ధి చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, మనం నిజంగా కృతకృత్యులు అయిపోతాం. మన జీవితానికి ఉద్దేశమైన ఆనందం మనకి కావాలి. సమోదనీయం హి లబ్ధ్వా, దేని ద్వారా మనం ఆనందాన్ని పొందుతాము, అత్యుచ్చ ఆనందాన్ని పొందుతాము, దానిని పొందగలిగి సమోదతే ఆనందిస్తాడు. ఇది ప్రాపంచిక విషయాలతో వచ్చే ఆనందం కాదు, ఆధ్యాత్మికమైన ఆనందం. మనం అంటాం విషయానందం, భజనానందం, బ్రహ్మానందం అని శ్రీరామకృష్ణ 3 భాగాలుగా చెప్పారు. ఈ బ్రహ్మానందం ఇది అతి ఉచ్చమైన ఆనందం. అది దానిని ఒకసారి మనం పొందామనుకోండి, దానిని మనం ఉపలబ్ధి చేసుకుంటే మన జీవితంలో ఏ ఉద్దేశం, లక్ష్యం ఉందో అది మేము సాధించినట్లే. అలా సాధించినప్పుడు మనం ఏమవుతుంది, అత్యంత ఆనందం పొంది మనం అతి ఉచ్చ ఆనందాన్ని పొంది ఆనందిస్తాము. మన జీవితమే కృతకృత్యం అయిపోతుంది. వివృతం సద్మ నచికేతసం మన్యే. ఓ నచికేత, ఈ ద్వారం, ఈ ఆత్మతత్వానికి అనే ఈ భవన ద్వారం నీకు తెరచి ఉన్నది. అంటే ఉపయుక్తుడైన అధికారి శిష్యుడు వచ్చినప్పుడు ఆయన చాలా సహజంగా దానిని పొందగలుగుతాడు. అది డోర్ ఈస్ ఓపెన్ ఫర్ యూ. అందరికీ అది క్లోజ్గా ఉంది. మన ఏ ఉపయుక్తులు లేదు కాబట్టి వెళ్ళినా మనకి అది తెలియదు. కానీ ఉపయుక్తుడైన ఈ బాలకుడు వచ్చాడు, ఆయనకి గృహం అది దర్వాజా తెరిచేసి నువ్వు రా లోపలి అని ఇన్వైట్ చేసేటట్లు ఉంది. వివృతం సద్మా నచికేతసం అని నేను యమధర్మరాజు చెప్తున్నాను. నేను ఇలా అనుకుంటున్నాను, ఈ ఆధ్యాత్మ భవన ఆత్మతత్వాన్ని యొక్క ఇది వాకిలి నీ కోసం తెరిచి ఉన్నది అని నేను అనుకుంటున్నాను అని ఇది చెప్తున్నాడు యమధర్మరాజుడు. దీనికి తర్వాత నచికేతుడు అంటే నచికేతుడు చాలా మంచి శిష్యుడు, ఉపయుక్త శిష్యుడు అని అర్థం చేసుకొని యమధర్మరాజుడు ఒక విధంగా ప్రశంస చేసి ఇలా చెప్తున్నాడు. నచికేతుడు అంటాడు, మీరు నిజంగా నేను ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ఉపయుక్తుడు అని అనుకుంటే, యోగ్యుడు అని అనుకుంటే నాకు ఇంకొక ప్రశ్న ఉంది, దానిని మీరు చెప్పండి అని ఒక ప్రశ్న చెప్తాడు. అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అస్మాత్ కృతాకృత అన్యత్ర భూతాచ్చ భవ్యాచ్చ యత్తత్ పశ్యసి తద్వద. ఈ ప్రశ్న అంటే
ఇదొక కొత్త ప్రశ్న కాదు. ఏ ప్రశ్నని నచికేతుడు మూడో ప్రశ్నగా అడిగాడో దానినే ఇంకో విధంగా ఇక్కడ చెప్తున్నారు. ఆయన మూడో ప్రశ్న అడిగాడు అంటే మరణానంతరం ఏమి జరుగుతుంది, ఒక వ్యక్తి ఉంటాడా లేదా, ఉంటే ఆత్మ అనేది ఏదైనా ఉందా, అది కంటిన్యూ అవుతుందా లేదా. కొంతమంది ఉన్నది కంటిన్యూ అవుతుంది అని చెప్తారు, ఇంకొంతమంది ఇంకా ఏమి ఉండదు అని చెప్తారు. దీని రహస్యం ఏమిటి, దానికి ఏమవుతుంది? ఈ ప్రశ్న మన అందరికీ వచ్చే కామన్ క్వశ్చన్. ఎందుకంటే ఎంత ప్రాపంచిక వ్యక్తులైనా సరే, ఎంత వాళ్ళైనా సరే జీవితంలో ఒకసారి మనం మృత్యువుని ఎదుర్కొంటాము. మనకి అప్పుడు చాలా ఒక డీప్గా ఆలోచన వస్తుంది, నిజంగా అందరికీ మరణిస్తుందరే, నాకు కూడా మరణం ఉంది, తర్వాత నాకేమవుతుంది, ಅಥವಾ నాకు చాలా క్లోజ్గా ఈ రిలేటివ్స్ చనిపోయారే, వారు ఎక్కడ పోయారు, వారికి ఏమైంది, ఈ ప్రశ్నలు మన అందరికీ వస్తాయి. ఇది కామన్గా ఆయన అడిగిన ప్రశ్న. అంటే ఆత్మతత్వం అని ఆయన పర్టికులర్గా మెన్షన్ చెప్పకుండా జనరల్గా అడిగాడు. అయితే ఈ ప్రశ్నలో అదే విషయాన్ని ఇంకా స్పెసిఫై చేస్తున్నాడు. ఆత్మతత్వం అంటే ఆయనకి ఆల్రెడీ కొంచెం అవగాహన ఉంది అని మనకు తెలుస్తుంది. ఇలాంటి ప్రశ్న ఒక చిన్న బాలకుడు అడుగుతా అంటే చాలా ఆశ్చర్యకరమైన ప్రశ్న అడుగుతాడు. పెద్ద వాళ్ళకే ఈ ప్రశ్న రాదు. కానీ మరణమేమి అందరికీ వస్తుంది, మరణానంతరం నాకు ఏమవుతుంది, ఎక్కడ పోతాను, అందరూ ఎక్కడ పోయారు, ఇది చెప్పేవారు లేదు కదా, అది వస్తుంది. కానీ ఈ ప్రశ్న చాలా ఒక పర్టికులర్గా స్పెసిఫై చేసి చెప్తున్నాడు. ఏదో ఒకటి ఉంది అని ఆయనకు ఆల్రెడీ తెలుసు, అది యమధర్మరాజుడికి కూడా తెలుసు అని కూడా తెలుసు. అందువలన దాన్ని ఇంకా పర్టికులర్గా ఇలా అడుగుతాడు. దీనిలో ఒక ఇండైరెక్ట్గా ఆత్మతత్వం గురించే చెప్తున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. నచికేతుడి ప్రశ్న ఏమంటే అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అధర్మాత్, ధర్మం అనేది వేరు, అధర్మ అనేది వేరు, ఇవి రెండు వేరుగా ఉన్నది. అలాగే పూర్తి ఫస్ట్ శ్లోకం చెప్పి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కృత అకృత, కృత అంటే కార్యం, అకృత అంటే కారణం అని అర్థం. కార్యం అంటే ఆల్రెడీ అయిపోయింది, అది చేసేస్తాము, అది కార్యం. కారణం అంటే దానికి ముందు స్థితి. ఏ కార్యాన్ని మనం చేసినా దానికి ఒక కారణం ఖచ్చితంగా ఉంటుంది. కారణం లేకుండా ఎవరు ఏమీ పని చేయరు, ఇంతవరకు మనకి తెలుసు. కానీ కారణం అనేది వేరు, కార్యం అనేది వేరు. అటువంటి ఏదైనా సత్యం ఉందా? ధర్మ అధర్మ ఈ రెండుకు వేరైన సత్యం ఏమిటి? కార్యకారణాలకు వేరైన సత్యం ఏమిటి? అలాగే అన్యత్ర భూతాచ్చ భవ్యాశ్చ, భూతకాలం అంటే పాస్ట్, తర్వాత భవిష్యత్ కాలం, వర్తమాన కాలాన్ని మనం ఇంక్లూడ్ చేసేసుకోవాలి. ఈ త్రికాలం దానికి అతీతమైన సత్యం ఏమైనా ఉందా? ఇది ఒక ప్రశ్న. యత్ తత్ పశ్యసి, అది నువ్వు చూసి ఉంటే అంటే నీకు అది తెలిసి ఉంటే తత్వద, దాన్ని నాకు చెప్పు. అంటే ఈ జగత్తులో మనము ధర్మ అధర్మ ఈ రెండు ఉంది అని చూస్తున్నాం. కొంతమంది ధార్మికంగా మనము జీవితాన్ని గడుపుతాం. అది మనం వేదాల్లో ఉపనిషత్ శాస్త్రాలలో ఎలా విధి నిషేధాలు ఉన్నాయి. ఇలా మీరు సత్యవాక్కు చెప్పాలి, ఇతరుల ధనాన్ని అపహరించకూడదు, మీరు అందరికీ సహాయం చేయాలి, సంసారంలో ఉన్న కర్తవ్యాలను పాటించాలి, బంధుబాంధవులని బాగా చూసుకోవాలి, మాతాపితలను చూసుకోవాలి, లోకంలో కష్టంలో ఉన్న వారికి సహాయం. ఇవంతా ఒక ధార్మికమైన జీవితం, ఒక మంచి జీవితాన్ని గడపాలి అని చాలామంది కోరుకుని వారు అంతవరకే వెళ్తాం. మనం ధార్మికంగా మన అధర్మ పని చేయము, ఎవరికి కష్టాన్ని ఇవ్వము, మేము బాగానే ఉన్నాం. ఇంకా భగవంతుడు ఆత్మ ఇవంతా ఏమిటి మనకి కనిపించదు కదా, మనం ధార్మికంగా ఉంటే చాలు అనుకుంటాం. అది ధార్మిక జీవితం అనేది శాస్త్రసమ్మతమైన విధి నిషేధాలను అనుసరించి ఇవి చేయకూడదు, ఇది చేయి అని చెప్పిన దాన్ని చూసి ఒక పవిత్రమైన మంచి జీవితాన్ని గడుపుతున్నాం. ఇంకా అధర్మ అంటే ఈ రూల్స్ ఏది ఫాలో చేయకుండా దానికి విపరీతంగా వెళ్ళడం, ఎప్పుడూ తప్పులు చేయడం, స్వార్థ జీవితం, తను అలా తప్పుదారిలో డబ్బును అర్న్ చేస్తాడు, ఇతరులకి కష్టాన్ని ఇచ్చి కూడా తాను సంతోషిస్తాడు, అన్ని విధాల చేయకూడదు అటువంటి పనులు చేయడం, అది అధార్మిక జీవితం. ఇలాంటి రెండు చూస్తున్నాం ఈ జగత్తులో. కానీ దీనికి బియాండ్ ఏదైనా ఉందా అనే ప్రశ్నే మనకి రాదు. మనం చూస్తున్నాం చాలామంది ధార్మికులు ఉన్నారు,
చాలామంది అధార్మికులు జగత్తున్నారు. అంటే ధర్మ అధర్మ రెండుకు మించినది ఏదైనా ఉందా అంటే ఎంత అద్భుతమైన ప్రశ్న. అంటే ఇది ఆత్మతత్వం మాత్రమే మించి ఉన్నది మనం ఆలోచిస్తే. ఎందుకంటే మన ధర్మ కార్యాన్ని చేస్తే ఏమవుతుంది, మనకి పుణ్యం వస్తుంది. పుణ్యం వస్తే మనం ఈ జగత్తులో సుఖభోగాలను అనుభవిస్తాం. మరణించిన తర్వాత బహుశా స్వర్గానికి వెళ్ళి దీర్ఘకాలం సుఖంగా ఉంటాం. ఇక్కడే మనం సాటిస్ఫై అయిపోతాం. దీనికి తర్వాత ఏముంది, దీనికి మించినది ఉందా అనేది ఎవరు ఆలోచిస్తున్నారు? మన కళ్ళ ముందే మనం సుఖంగా ఉంటాం, చనిపోయిన తర్వాత కూడా సుఖంగానే ఉంటామని అంతే. ఇంకా అధర్మంగా ఉన్నవాళ్ళు తప్పు చేశారు, పాపం చేశారు అంటే వారికి అంత కష్టాలను ఈ జగత్తులో కష్టం అనుభవిస్తారు. తర్వాత నరకానికి వెళ్తారు. ఎక్కడ వెళ్ళినా అతను నెక్స్ట్ జన్మంలో చేసిన ప్రతి ఒక్క కర్మ ఫలాన్ని అనుభవించే తీరాలి. అంటే ఈ ధార్మికంగా ఉన్న వాళ్ళకి ఒక్క కర్మ ఫలం ఉంటే, అధార్మికంగా ఉన్న వాళ్ళకి దానికి విపరీతమైన రిజల్ట్ ఫేస్ చేయాలి. ఇంతవరకు మన అందరికీ అర్థమే అవుతుంది. కానీ ఇవి రెండుకు అతీతంగా ఏమైనా ఉందా అనే ప్రశ్న వస్తుంది. అంటే ఆత్మతత్వం అనేది ధర్మ అధర్మ రెండుకు మించినది. పుణ్యకర్మాలు చేసి స్వర్గానికి వెళ్ళడం మన ఉద్దేశం కాదు. పాపాలు చేసి నరకానికి వెళ్ళడం కూడా స్వార్థ జీవితం కూడా ఉద్దేశం కాదు. దాని రెండును మించి ఆత్మతత్వం అంటే మన ఆత్మజ్ఞానం, మన నిజ స్వభావం స్వరూపాన్ని తెలుసుకోవాలి. అది ధార్మికమైన ఎథికల్. అయితే ఇది చేయకుండా ఉంటే అవదు. అంటే ఇది ఒక బేసిక్ ఎథికల్ లైఫ్, మోరల్ లైఫ్ అనేది నైతికమైన జీవితాన్ని గడపకుండా ధార్మిక జీవం అవదు. అది ఆధ్యాత్మిక జీవితానికి అది ఫౌండేషన్. అయితే అంతే చాలదు. మీరు చాలా మంచి వ్యక్తులు, కానీ మీరు ఆత్మజ్ఞానాన్ని పొందలేకపోవచ్చు. చాలా మంచి వ్యక్తులు ఈ జగత్తులో అందరికీ సహాయం చేస్తారు. మీ వల్ల ఎవరికి కష్టం కాదు, మీరు సుఖంగా ఉంటారు, అందరికీ సుఖంగా చూసుకుంటారు. అంతవరకు మీరు మంచివాళ్ళే. కానీ నీకు ఆత్మజ్ఞానం కలిగిపోతుందా? రాదు. నీకు ఆత్మజ్ఞానం కావాలి అని ఒక కోరిక కావాలి. ఇంతవరకు సాటిస్ఫై అవము. దీనికి అతిరిక్తంగా ఏదో ఉంది. ఆత్మజ్ఞానం, స్వస్వరూప జ్ఞానం ఎంతవరకు నేను ఈ దేహ మనస్సు బుద్ధి కాదు అనే విషయం అర్థమవుతుందో అంతవరకు ఆత్మజ్ఞానం అనేది మనకి రాదు. ఈ జగత్తులో కానీ పరజగత్తులో కానీ సుఖభోగాలను అనుభవించాలి అనే కోరికలు ఉన్నంతవరకు మనకి అది రాదు. ధర్మం చేస్తే అంతే కదా, సుఖభోగాలు ఇహలోకంలో పరలోకంలో సుఖంగా ఉంటాం, ఇంకా ఎక్కువగా భోగాలను అనుభవిస్తాం. అది చాలదు. అధర్మం చేస్తే దానికి విరుద్ధ ఫలాన్ని అనుభవిస్తాం. ఈ రెండిటిని మించి వెళ్ళినప్పుడు ఆత్మజ్ఞానం గురించి మనకి తెలుసుకోవాలి అని ఉంది. ఇక్కడ మనకి నచికేతుడు 2వ ప్రశ్నలో స్వర్గానికి వెళ్ళే దారి ఆల్రెడీ అడిగేశాడు. ఆయనకి తెలుసు. మొదటి వరంలో ఈ జగత్తులో తండ్రితో అందరితో సుఖంగా ఉండడం, 2వ వరంలో స్వర్గానికి వెళ్ళి సుఖంగా ఉండడం అన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. కానీ దాంట్లో ఆయన తృప్తుడు అవ్వలేదు. దానికి మించినది ఉన్నా అన్న ప్రశ్న ఆయనకి వస్తుంది. అంటే అదే చూపిస్తుంది ఆయన ఆత్మజ్ఞానానికి ఉపయుక్తుడైన అధికారి అని మనం తెలుసుకుంటాం. అలాగే కార్యకారణ, ఈ జగత్తంతా ఒక నియమంలో చలిస్తుంది. కార్యకారణ నియమాలు ఉండాలి. ప్రతి ఒక్క పని మనం చేస్తున్నాం, దానికి ఒక కారణం ఉంది. ఓన్లీ పిచ్చివాడే కారణం లేకుండా పని చేస్తారు. బుద్ధిమంతులు ఎవరు, మనకి ఏమవుతుంది ఏదవుతుంది ఏం ఆలోచించకుండా వివేచన లేకుండా ఎవరు చేయము. మంచి కార్యం చేస్తే మంచి ఫలం వస్తుంది, చెడ్డ కాలం చేస్తే చెడ్డది వస్తుంది. ఇవంతా మనకి తెలుసు. ప్రతి కార్యం అది దానికి ఒక ఫలితం ఉండదు, దానికి ఒక కారణం కూడా ఉండదు. మనం జన్మించామెందుకు ఎన్నో కోరికలు ఉన్నాయి, పాత జన్మలో ఏమేమో చేసాము, దాని ఫలితంగా ఇప్పుడు జన్మించాం. ఇప్పుడు ఈ జన్మంలో ఏం చేస్తామో దానికి అనుగుణంగా మరొక జన్మం కూడా మనకు ఉంటుంది. అలా ఇవంతా మనకి కంటిన్యూ కొనసాగుతూనే ఉంటుంది. ఎంతవరకు ఈ కార్యకారణం అనే సైకిల్ అది వెళ్తుందో ఆ వృత్తం నుంచి బయటికి రావాలి. అంతే. ఇది కాదు, బీజం నుంచి వృక్షం, వృక్షం నుంచి బీజం, మళ్ళీ బీజం. ఇలా తల్లిదండ్రులకి మేము పుట్టాం, మనకి మన పిల్లలు పుడతారు, వారికి వారి పిల్లలు, ఇలా మేము మరొక జన్మంలో పుడతాం. ఇలా కొనసాగుతూనే ఉంటుంది. అంటే కార్యకారణాలకి అతీతంగా వెళ్ళడం ఎలా? అలాగే అతీతంగా ఏదైనా ఉందా అనే ప్రశ్న ఆయనకు వస్తుంది. అలాంటి ఉందా అనే మనకి ప్రశ్నే రావదు. మనం చూస్తాం ఈ జగత్తులో అన్ని కార్యకారణ సంబంధంతోనే జరుగుతూ ఉన్నది అని అన్నాం. ఆత్మజ్ఞానం అనేది మాత్రమే కార్యకారణ సంబంధానికి మించినది. ఎందుకంటే ఆత్మజ్ఞానాన్ని పొందడానికి అని ఏదో ఒక పని చేసావు, దాని ఫలితంగా ఆత్మజ్ఞానం వచ్చేస్తుంది అని కాదు. దానికి రిజల్ట్గా ఆత్మజ్ఞానం కలగదు. అందువల్ల అలా దానికి కారణం అనేది ఉండదు, దానికి ఎఫెక్ట్ అని. ఆత్మజ్ఞానం పొందిన వారికి తర్వాత ఇంకా జన్మం ఉండదు.
దానికి కంటిన్యూయేషన్ అనేది ఉండదు. సో ఇక్కడ కార్యసారణ సంబంధం అనేది ఛిద్రమైపోతుంది. ఎప్పుడు ఆత్మజ్ఞానికి ఇంకా ఉండదు. వారు ఇచ్ఛాపూర్వకంగా శ్రీరామకృష్ణులు, శారద ఇటువంటి వారు అవతార పురుషులు, వారు లోకహితకర పని చేయడానికోసం కనికరంతో కరుణతో వచ్చి జన్మించారు. వారికి ఏ బంధనాలు లేవు. ఈ కార్యకారణ సంబంధాలు వారికి ఆబ్స్టకల్గా బాధగా ఉండదు. వారు వెళ్ళినప్పుడు ఏ ముహూర్తంలో కావాలో శరీరాన్ని వదిలి వెళ్ళిపోతారు. మనం అలా కాదు, మనం చేసిన పనులంతా అనుభవించాలి కదా. వెళ్తాను అన్న కూడా వెళ్ళలేము. అది వెనక్కి మనకి లాగుతూనే ఉంటాయి మన కర్మఫలం. ఆ కార్యకారణ సంబంధం నుంచి మనం తప్పించుకోలేకపోతాం. మంచి కార్యం చేసినా వస్తుంది. ఇప్పుడు చెడ్డ కార్యాలని అధిగమించాలంటే ఏం చేయాలి? మంచి కార్యాలు చేయాలి. కానీ మంచి కార్యాలను కూడా అధిగమించాలంటే మన మనసులో ఏ కోరికలు లేకుండా ఉంటే అప్పుడు మనం అధిగమించగలుగుతాం. ఎంతవరకు కోరికలు ఉన్నాయో దానివల్ల ఏదో ఒకటి చేస్తూ ఉంటామో మనకి జన్మం అనేది తప్పదు అని అర్థమవుతుంది. అలాగే భూత భవిష్యత్ కాలం, ఈ కాలం మన అందరూ దేశకాల నిమిత్తంలో ఉన్నాము అని చెప్తారు. ఈ మన బంధనంలో ఉండడం అంటే ఏమిటి? మనకి బ్రహ్మజ్ఞానానికి ఈ జగత్తుకి మధ్య ఒక దేశకాల నిమిత్తం అనే ఒక స్క్రీన్ ఉంది. ఆ దేశకాల నిమిత్తాన్ని జరిపిస్తే మనమే బ్రహ్మ అని మనకి అర్థమవుతుంది. మనకు ఆత్మతత్వం తెలుస్తుంది. అంటే ఈ కాల మనకి గతకాలం అని ఎలా ఉన్నామో తెలుసు, ఇప్పుడు ఎలా ఉన్నాము, తర్వాత ఏమవుతుంది, ఈ ఆలోచనను మనం ఎలా మించిపోతాం. టైం సెన్స్ ఎప్పుడు ఉంటుంది. నిన్న ఈరోజు ఒక 10 years తర్వాత ఏం చేయాలి, 20 సంవత్సరాలు ఎప్పుడు మనం ప్లానింగ్ చేస్తూనే ఉన్నాం. పాతకాలంలో ఏం చేసావు అవంతా మనకి గుర్తుంది. ఇవన్నీ మనం ఆలోచించకుండా కాలానికి అతీతమై ఇది ఎలాంటిది అంటే ఆత్మతత్వం అనేది కాలానికి అతీతమైనది. ఎందుకంటే ఆత్మ అనాది అనంతం అంటారు. దానికి ఎప్పుడు బిగినింగ్ అనేది లేదు, ఎప్పుడు వచ్చింది జన్మం అనేది లేదు కదా. అందువలన అది అనాది, దాని అంత్యం అనేది లేదు, అనంతం. అందువలన అదే మాత్రమే కాలాతీతం. సో ఇలాంటి ప్రశ్న నచికేతుడు అడగడం ద్వారా ఆత్మతత్వం గురించి ఆయనకి ఆల్రెడీ కొంచెం అవగాహన ఉంది అని మనకు అర్థమవుతుంది. ధర్మానికి అధర్మానికి మించినది, కార్యకారణానికి మించినది, భూత భవిష్యత్ వర్తమాన కాలాన్ని మించినది ఏదైనా ఒకటి ఉంటే అది నాకు చెప్పు అంటే అదే మరణానంతరం కూడా ఏం మిగిలి ఉంటుందని అదే ప్రశ్న ఇక్కడ వేరొక విధంగా అడిగినట్లు. మరణానంతరం ఏమవుతాం? శరీరం అనేది పడిపోయింది, ఇంద్రియాలు ఇంక పని చేయవు, మన సూక్ష్మ శరీరం బయటికి వెళ్తుంది, మనం ఇంకొక జన్మానికి వెళ్తాం. మన జ్ఞానోదయం అయ్యే వరకు ఈ సైకిల్ మనకి జన్మ మృత్యు అనేది తప్పదు. ఈ విషయాన్ని నచికేతుడికి కొంచెం అర్థమైంది కాబట్టి ఇటువంటి ప్రశ్న ఆయన చేయగలిగాడు అని చూస్తాం. సర్వే వేదా యత్పదమామనంతి తపాంసి సర్వాణి చ యద్వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి ఓమిత్యేతత్. ఆత్మతత్వాన్ని ఇప్పుడు చెప్పాలి. ఆత్మతత్వాన్ని మనం ఎలా చెప్తాం? ముందే చెప్తాం దుర్దర్శం, అతి సూక్ష్మమైనది, హృదయ గుహలో ఉన్నది, అంత కనిపించదు కదా. దానిని ఇప్పుడు మనకి ఒక శిష్యుడికి గురువు ఎలా నేర్పించాలి? ఒక అతి సహజమైన కొన్ని పద్ధతులను మీరు తీసుకొని వస్తారు. ఓంకారోపాసన అని దాంట్లో ఒకటి. అంటే ఇక్కడ మీరు ఒక మూర్తి పూజ చేయలేరు, ఇక్కడ పూలు చందనాలు తీసుకొని చేయలేరు, గుడికి వెళ్ళి నదిలో స్నానం చేసి అలా మీకు ఆత్మతత్వం అనేది లభ్యమయ్యే విషయం కాదు. దీనికి ఏదైనా ఉపాసన ప్రాసెస్ ఉందా అంటే ఇది కూడా వారు చేశారు. ఈ జగత్తులో ఉన్న ఇక్కడ ఉన్న ఈ ఓంకారం దాని ద్వారా ఈ జగత్తుకి అతీతమైన సత్యాన్ని మనం తెలుసుకుంటా ఉంటే అటువంటి ఒక అద్భుతమైన శబ్దం అనేది ఉన్నది. అది రూట్ వర్డ్. ఓంకారం అనేది అన్ని శబ్దాలకి మూలంగా ఉన్నది. మన అన్ని సృష్టి స్థితి లయానికి అంత మూలంగా ఉన్నది ఓంకారం అంటారు. అనాహత ధ్వని అంటారు. ఆహత అంటే రెండు కొట్టుకున్నప్పుడు ఒక శబ్దం వస్తే ఆహత ధ్వని. అనాహత ఏది కొట్టుకోకుండా, రెండు వస్తువులు కొట్టుకోకుండా ఒక శబ్దం వచ్చిండే అనాహత ధ్వని. అది ఎప్పుడూ ఈ జగత్తులో అంత ధ్వనిస్తున్నది అని యోగిలు దానిని తెలుసుకుంటారు. శ్రీరామకృష్ణుడు అంటారు, సమాధి అవస్థకి వెళ్ళే ముందు ఈ జగత్తంతా మాయమైపోయింది, నామరూపాలు అంత మాయమై దాని వెనుక ఉన్న తర్వాత శబ్దాలు వినిపిస్తాయి. ఆ శబ్దాలు అంత తర్వాత వారు గాయత్రి ఓంకారంలో లయమవుతుంది, ఓంకారం బ్రహ్మ సమాధిలో లయమవుతుంది అని చెప్తారు. అలాగే మళ్ళీ తిరిగి వాపస్ వస్తున్నప్పుడు కూడా మొదట ఓంకారాన్ని వింటారు.
తర్వాత అన్ని శబ్దాలు, తర్వాత నామరూపాలని చూస్తారు. ఇది ఇలాంటి అనుభవాన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీంతో మనకు తెలుస్తుంది ఓంకారం అనేది అన్నిటికీ మూలం. ఈ ఓంకారాన్ని గురించి మన శాస్త్రాల్లో చాలా ప్రశంస ఉన్నది. ఉపనిషత్తులో ఈ విషయాన్ని చెప్పబడింది. ముఖ్యంగా ఈ మాండూక్య ఉపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. దాంట్లో ఓన్లీ ఓంకార సాధన గురించే ఎక్కువగా చెప్పబడింది అని చూస్తాం. అది ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్త ఈ 3 అవస్థలు దాని అన్నీ ఓంకార శబ్దంలో సూచిస్తాయని చెప్తారు. ఆ, ఊ, మా అని 3 అక్షరాలు ఉన్నాయి. అకారం అనేది జాగ్రత్త అవస్థకి, ఉకారం అనేది స్వప్నావస్థకి, మకారం అనేది సుషుప్తికి. దీనికి తర్వాత ఉన్న ఆ అర్ధబిందు, అర్ధమాత్ర అంటారు, అది తురియ అవస్థకి, అంటే ఆత్మజ్ఞానం ఆ స్టేట్కి చూపిస్తుంది అని చెప్తారు. ఏ ఒక్క మనం రిచువల్ చేసినా ఓం అని స్టార్ట్ చేస్తాం. ఏ ఒక మంత్రం చెప్పినా ఓం నమ శివాయ, ఓం నమో నారాయణ, ప్రతిదానికి ఓం అంటే అత్యంత పవిత్రమైన శబ్దం అది. అన్ని శబ్దాలు దానిలో ఉన్నాయి. ఆ శబ్దాలు బయట ఏం లేదని చెప్తున్నారు. ఆ ఓంకార సాధన ద్వారా మనం ఆత్మజ్ఞానాన్ని వరకు వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. సర్వే వేదా యత్పద మామనంతి, వేదాలు సమస్తం ఏ స్థితిని పొందాలి అని చెప్తున్నాయో, ఏ లక్ష్యాన్ని గురించి చెప్పబడ్డాయో ఈ వేదాలు అన్నీ. ఇక్కడ వేదాలు అంటే ముఖ్యంగా జ్ఞానకాండం ఉపనిషత్తులోనే ఆత్మతత్వం వస్తుంది. కర్మకాండంలో ఎక్కువగా మనకి అంతా రిచువల్సే ఎక్కువగా ఉంటుంది. ఇది చేయాలి, అది చేయాలి అని కార్య, యాగ, యజ్ఞాదులు ఇవంతా ఎక్కువగా ఉంటుంది. కానీ అవి కూడా ఒక మనిషిని క్రమక్రమంగా ఈ యొక్క ఆధ్యాత్మిక వైపు తీసుకొని వచ్చి చివరికి ఆత్మజ్ఞానానికి దారి తీస్తుంది. అలా చెప్తే వేదాలు అన్ని ఏ లక్ష్యాన్ని గురించి చెప్తుందో, అతను ఏ బ్రహ్మవస్తుని గురించి వారు చెప్పబడ్డాయో అది ఆ స్థితియే ఆ ఆత్మ లేదా బ్రహ్మ. ఇప్పుడు ఆత్మ, బ్రహ్మ 2 సినానిమస్ టర్మ్ ఉన్నాయి. ఆత్మ అంటే వ్యష్టి, ఇండివిజువల్ గురించి చెప్పినప్పుడు అక్కడ వ్యక్తి, నాలో ఆత్మ ఉన్నది, నీలో ఆత్మ ఉన్నది, ప్రతి ఒక్కరిలో ఆత్మ ఉన్నది చెప్తారు. అది బ్రహ్మ అంటే సమగ్ర విశ్వవ్యాపిగా ఏది ఉందో దానికి బ్రహ్మ అంటాం. అందరిలో ఉన్న ఆత్మ అన్న కలిసి ఒక బ్రహ్మ అంటే ఒక్కటే ఉంది. అలా మన గీతలకు క్షేత్రం చాలా ఉన్న క్షేత్రజ్ఞుడు ఒక్కడేని. అలా ఇలా మానవులు ఎంతో, ప్రాణి, పశుపక్షి ఎంతో ఉన్నా ఆ వెనుక ఉన్న ఆ ఆత్మ అది ఒక్కటే ఉంటుంది. ఆ బ్రహ్మ అనేది అలా సమష్టి రూపంలో చెప్పినప్పుడు చెప్తాం. అలాగే తపాంసి సర్వాణి, సర్వ తపస్సు మనుషులు ఎందుకు చేస్తున్నారు, తపస్సు ఎందుకు ఆచరిస్తారు, ఏ ఉద్దేశం అంటే, తపస్సు అంటే ఏమిటి, మన శరీర, మనస్సు ఇవన్నీ మన ఇచ్ఛాపూర్వకంగా మనం కంట్రోల్ చేయాలని కష్టమిస్తాం. మన సుఖంగా ఆరామంగా ఉంటే ఆధ్యాత్మికది మనకి రాదు అని అర్థం. బాగా తిని నిద్రపోయి మన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతామంటే అది అయ్యే పని కాదు. కష్టపడాలి. ఎలా కష్టపడాలి? శరీరానికి మనం ఉపవాసం చేస్తాం. ఎందుకు? నాకు తినాలి అనే కోరికని కంట్రోల్ చేస్తాం. అలా జాగరణ చేస్తాం. నిద్రపోవాలి నాకు ఎప్పుడు అని నా ఒక తమో గుణం, దాన్ని కంట్రోల్ చేస్తాం. ఇవన్నీ మన తపస్సు, చిన్న చిన్న తపస్సు అలా ఉంది. ఏదో శరీర, మనస్సు, బుద్ధిని మనం నిగ్రహించి ఏకాగ్రం చేయాలి. ఆ అన్ని శక్తులను కేంద్రీకరించాలి. అప్పుడే మనకి అది లభిస్తుంది అని తపస్సు ఎందుకు మనుషులు చాలా దీర్ఘకాలం ఋషిమునులు చేస్తున్నారో అది వారు చెప్తున్నారో అది ఈ ఉద్దేశం. అంటే ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకో ఉద్దేశంలోనే నిజంగా తపస్సు చేయబడుతుంది. యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి, బ్రహ్మచర్యాన్ని ఎందుకు మనుషులు పాటిస్తారు? చిన్నప్పటి నుంచి అలా వివాహం చేయకుండా జ్ఞానార్జన చేసి ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలని ఎన్నో పాటుపడి ఎన్నో నియమాలను అనుసరించి ఋష్యాశ్రమాలకి వెళ్ళి గురువు దగ్గర నేర్చుకొని ఇవంతా ఎందుకు చేసేవారు అంటే ఆత్మతత్వాన్ని పొందాలి అనే ఉద్దేశంతో చేసేవారు. అది బ్రహ్మచర్యం అంటే ఆ హయ్యెస్ట్ ట్రూత్ని ఎప్పుడు మన గుర్తులో బ్రహ్మచరంతి అంటే బ్రహ్మంలో మనం ఎప్పుడు ఉంటాము. ఈ ప్రాపంచిక విశ్వంతి బయట అనే అర్థం. బ్రహ్మచర్యం అంటే ఓన్లీ వివాహం చేసుకోకుండా ఉంటేనే బ్రహ్మచారి అయిపోయాడు అని కాదు. అసత్యాన్ని పలుకోకుండా అన్ని చాలా నియమాలు ఉంటాయి. అంటే అది ఒక ముఖ్యమైన అంశం, పెళ్ళి చేసుకోకుండా ఉండడం. దానితో పాటు ఎన్నో నియమాలు ఉన్నాయి. అతి పవిత్రమైన, శుద్ధమైన, దైహిక, మానసికంగా అన్ని విధాలుగా శుద్ధమైన జీవితాన్ని గడపడమే బ్రహ్మచర్యం. ఈ బ్రహ్మచర్యాన్ని ఆచరించే ఉద్దేశము కూడా ఆత్మతత్వాన్ని మనం తెలుసుకోవాలి.
తత్ తే పదం సంగ్రహేణ బ్రవీమి. ఆ ఒక్క పదం అంటే ఆ ఒక్క స్టేట్, ఆ బ్రహ్మజ్ఞానం కలిగితే ఏమవుతుందో ఆ ఒక్క స్థితి, దానిని నీకు క్లుప్తంగా చెప్తాను విను. ఓం ఇది ఏతత్, ఓంకారం. ఓంకారం అనేది ఒక శబ్దం ద్వారా దీనిని సూచిస్తున్నారు. ఓం అంటారు వాచ్యవాచక. ఓం అంటే దాని ఏనిని చెప్తుంది, బ్రహ్మని గురించి చెప్తుంది. అలా వాచక అంటే శబ్దము అదే, ప్రతీకము అదే, లక్ష్యము అదే అని చెప్తారు. అంటే ఓంకారంతో మనం పొందగలిగిన ఉద్దేశము పరబ్రహ్మ. అది ఓంకారం అనేది అది ప్రతీకం. ఎలా ప్రతిమలో మనం సాధారణ వ్యక్తులు ప్రతిమలో పూజ చేసి భగవంతుని ఆరాధిస్తారో, ఇలా బ్రహ్మ వస్తువుని మనం ఆరాధించడానికి ఇది అత్యుత్తమ అతి సహజమైన ఉపాయం అంటే ఓంకార ఉపాసనం. ఏతదేవాక్షరం బ్రహ్మ ఏతదేవాక్షరం పరం ఏతదేవాక్షరం జ్ఞాత్వా యో యదిచ్చతి తస్య తత్ ఏతదాలంబనం శ్రేష్టం ఏతదాలంబనం పరం ఏతదాలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతే. ఈ ఓంకారం ఏతత్ అంటే ఇది, ఈ అక్షరం, ఈ ఓంకారం అనే అక్షరం. ఇంకా అక్షరానికి ఇంకొక అర్థం కూడా ఉంటుంది, క్షరం లేనిది అని, నాశం లేనిది అని అర్థం. కానీ ఇక్కడ ఓంకారం అనే ఓంకారాన్ని గురించి చెప్తున్నారు కాబట్టి ఓంకారం అనే అక్షరం బ్రహ్మ, అదే బ్రహ్మస్వరూపం, ఇదే పరం అంటే అతి ఉత్కృష్టమైనది. ఇక్కడ రెండు భాగాలు చేయడంలో ఇంకో అర్థాన్ని శంకరాచార్య చెప్తున్నాడు. ఒకటి మొదటిసారి చెప్పేది అపరబ్రహ్మ, రెండవసారి పరబ్రహ్మ. బ్రహ్మలోనే అల్టిమేట్ స్టేట్ ఏది ఉందో అది పరబ్రహ్మ అంట. ఇంకా సగుణ బ్రహ్మ ఏది ఉందో అథవా ఈశ్వరుడు, ఇవంతా అపరబ్రహ్మ అంటాం. జ్ఞానంలో ఎలా అపరావిద్య పరావిద్య ఉందో, పరావిద్య ద్వారా బ్రహ్మ వస్తువుని తెలుసుకుంటాం, అపరావిద్య ద్వారా మనం మ్యాక్సిమం అంటే సగుణ ఈశ్వరుడిని ఆరాధిస్తాం. ఈ సగుణ ఈశ్వరుడిని అథవా సగుణ బ్రహ్మని మనం తెలుసుకోవాలంటే అది కూడా ఇదే మనకి సహాయం చేస్తుంది. అలాగే నిర్గుణ నిరాకార పరబ్రహ్మని మనం చేరుకోవాలంటే దానికి కూడా ఇది మనకి ప్రతీకంగా, దానికి ప్రతీకం తర్వాత అది వాచ్యం అంటాం. దాని ద్వారా మనం వాచ్యవాచక రెండు, దాని ద్వారా ఆ లక్ష్యాన్ని మనం పొందగలుగుతాం. ఈ అక్షరాన్ని ఎవరు తెలుసుకుంటే యో యదిచ్చతి తస్య తత్, ఏమి మీరు కోరుకున్నా అది అయిపోతుంది. ఏమి అంటే ఎవరు దీన్ని తెలుసుకుంటారో, ఇంకా సాధారణ కోరికలు వారికి ప్రాపంచిక కోరిక ఉన్నవాళ్ళు అది తెలుసుకోరు. ఎవరికి ఆత్మజ్ఞానం వస్తే ఇంకా ప్రాపంచిక చిన్న చిన్న కోరికలు వారికి ఎప్పుడు ఉండవు అని. అయితే నిజంగా మీకు కోరుకుంటే అది కూడా మీకు లభిస్తుంది అని చెప్తారు. ఇది శ్రేష్టమైన ఆలంబనం అంటే సపోర్ట్. అంటే మనం ఎంతో బ్యాంక్లో చాలా ఎన్నో డబ్బులు లక్షలు పెట్టుకున్నాం, అది మనకి చివరి వరకు వస్తుందా రాదు. హౌస్ కడతాము, కార్ కొనుక్కుంటున్నాం, ఎంతోమంది రిలేటివ్ వీరు నాకు సపోర్ట్గా ఉంటారు, వారు సపోర్ట్, ఎంతోమంది మీద మనం డిపెండ్ అవుతాం. కానీ చివరికి మనం వెళ్ళిపోయే సమయంలో ఎవ్వరూ మాతో రారు అని చూస్తాం. అంటే ఒక్క సపోర్ట్ ఏంటంటే ఇది ఆ బ్రహ్మతత్వం అనేది అథవా ఆత్మతత్వం అనేది అది సాక్షాత్కరించుకుంటే, అథవా మనలాంటి భక్తులు ఈశ్వరుడిని సాక్షాత్కరించుకుంటే అదే మనతో పాటు వస్తుంది, కానీ ఇంకేది రాదు. ఇది అతి శ్రేష్టమైన ఆలంబనం, అది ఏతదాలంబనం పరం, ఇది అతి ఉత్కృష్టమైనది. పరం అంటే సుప్రీం అనే అర్థం. దీనిని జ్ఞాత్వా అంటే రియలైజ్, జ్ఞాత్వా అంటే తెలుసుకోవడం, అంటే మన అనుభవం ద్వారా గ్రహించాలి, ఊరికే చదవడం కాదు, వినడం కాదు, దాన్ని మనం జీవితంలో ఉపలబ్ధి చేసుకుంటే బ్రహ్మలోకే మహీయతే, మన బ్రహ్మలోకంలో మహత్తరమైన బ్రహ్మలోక అంటే అన్నికంటే హయ్యెస్ట్ లోక అంటారు. భూర్భువస్సువ చాలా లోకాలు, సప్తలోకాలు పైకి ఉన్నాయి, సప్తలోకాలు జన తప ఇలా ఎన్నో లోకాలు ఉన్నాయి. చివరి లోకం బ్రహ్మలోక అంటారు. ఆ బ్రహ్మలోకానికి వెళ్ళిన వారు ఇంకా తిరిగి ఈ లోకానికి రారు. ఊరికి ఈ స్వర్గానికి వెళ్తే అథవా పితృలోకానికి వెళ్తే మనం తిరిగి రావాల్సి ఉంటుంది. ఎవరు చాలా అతిరిక్తంగా పుణ్యం చేసి నిజంగా భక్తుడికి ఏ కోరికలు లేకుండా ఆరాధించారో దీన్ని వారే బ్రహ్మలోకానికి వెళ్తారు. అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత స్వయం బ్రహ్మ వారికి ఆ తత్వాన్ని బోధించి అక్కడి నుంచి ముక్తి చేస్తారు అని చెప్తారు. దీనికి ఒక క్రమముక్తి అని చెప్తారు. క్రమముక్తి అంటే ఇప్పుడు 3 టైప్ ఆఫ్ ముక్తి ఉంటుంది. ఒకటి విదేహముక్తి, శరీరం పడిపోయిన తర్వాత ముక్తి. రెండవది జీవన్ముక్తి, బతికి ఉన్నప్పుడే, శరీరం ఉన్నప్పుడే మీకు ముక్తి లాభం. ఇంకా మూడవది క్రమముక్తి, మీరు వెంటనే ఇమీడియట్గా రాదు,
మీరు వేరే హయ్యర్ లోకానికి వెళ్ళి ఆ బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడి నుంచి ఇంకా తిరిగి రాకుండా వెళ్ళిపోతారు అని చెప్తారు. అటువంటి బ్రహ్మలోకే మహీయతే, అక్కడ మహా ఆనందంతో మహత్వాన్ని పొంది వారు ఉండగలుగుతారని ఇంకా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరే ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.